ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే? కేసీఆర్ గిన్న డిసెంబర్ 3 నాడు మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే అంటే అదే రోజు దేశంలో ఉండే మొత్తం గుత్తేదారులను పిలుస్తుండే. సమస్య అయింది చెప్పండి అంటుండే. తెల్లారో మర్నాడో వారం రోజుల లోపల అవసరమైతే భారతదేశంలో ఉండే 5,000 టిప్పర్లని తెప్పించి మేడిగడ్డ కాడ పెడుతుండే. 3,000 హిటాచీలు ప్రొక్లేన్లు తెచ్చి మా రైతులకు 2 నెలల లోపల మళ్ళీ దీన్ని బందోబస్తుగా చేయాలి, నేను నీళ్లు ఇయ్యాలి అని కమిట్మెంట్ తోని 2 నెలల బందోబస్తుగా చేసి ఈ రోజు కరువు లేకుండా చేస్తుండే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, గుంపు మేస్త్రి తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రికి మెదడు ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే బురద జల్లుడు ఆపు. సరిపోయిందిగా. తిట్టిన కాడి కేసీఆర్ ను నీ నోటిందులో తీసుకున్నంత తిట్టినవు. ఏం మాటలు మాట్లాడుతుండే? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? లాగుల తొండలు పంపుతాడట. ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం సిగ్గులేని మాటలు మాట్లాడతాడు. సెక్రటేరియట్కు పోయిండు రేవంత్ రెడ్డి, పోయినాక మాట్లాడుతుండు. నేను ఇకిలించుకుంటే చెప్తుండు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, లంక బిందెలు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలి అని మాట్లాడుతుండు. ఎవడు తిరుగుతాడే లంక బిందెల కోసం? గడ్డపారలు పట్టుకొని తటపారలు పెట్టుకొని నెత్తి మీద దొంగోల చీకట్ల ఆ నెత్తి మీద బట్టలు కప్పుకొని పాడుపడ్డ కోటల కాడ, పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ దేవాలయాల ఎవడు తిరుగుతాడు? దొంగలు తిరుగుతారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇక్కడ మహబూబ్ నగర్ మీటింగ్ లా, కత్తిరిస్తా, మెడల పేగులేసుకొని తిరుగుతా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకొని తిరుగుతాడా? జేబు దొంగలు, లంగాలు, లుచ్చగాలు పెట్టుకుంటారు. జేబుల కత్తెర పెట్టినా అంటాడు, లంకె బిందెలు అంటాడు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడు నాకేది అనుమానం ఉంది. ఇదివరకు ముఖ్యమంత్రి కాకముందు ఏం చేస్తుండే ఈయన తెలియదు మనకు. కానీ జేబుల కత్తెరలట, లాగుల తొండలట. ఈయన ఇటువంటి మాటలు మాట్లాడాడు మన ముఖ్యమంత్రి. నీకు రైతుల మీద ప్రేమ లేదు, కేసీఆర్ మీద కోపం ఉన్నది. కేసీఆర్ మీద కోపంతో ఇవాళ రైతుల మీద పగ తీర్చుకుంటాను. నిజంగా నేను అంటా ఉన్న బాధతో అంటున్నా. ఇది ఇవాళ ఈ రోజు 3 గంటల ఆలస్యమైన మీటింగు. ఒక మా హరిదాస్ నగర్ చిన్న ముంగట్నే ఇంత పెద్ద వయసులో కూడా గట్టికి కూర్చున్నాడు. మా పోతిరెడ్డిపల్లి ఎంకన్న కూర్చున్నాడు. అక్కడ ఇంటికి పోవాలన్న ఆలోచన లేకుండా ఇద్దరు పెద్దన్నలు ఉద్యమ స్ఫూర్తితోని మా పార్టీ సమావేశానికి మేము ఉండాలి, కలవాలి, 10 మంది కళ్ళబడాలని చెప్పి ఒక చిన్నన్నకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంకన్నా మరి అలా దూరం పోయేది ఉన్నా వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకున్న ప్రేమలో ఈ ముఖ్యమంత్రికి రైతుల మీద ఒక వీసమెత్తున్నా ఈ పాటికి ఎప్పుడో మేడిగడ్డ కాడ రిపేర్ చాలు చేస్తుండే, నీళ్లు ఆపుతుండే, కత్వ గడుతుండే, నీళ్లు ఎత్తి ఈ రోజు మన పంట పొలాలు ఎండిపోకుండా చూసుకుంటుండే. కానీ ఈయన అది చేయడు. చేయకపోగా మోసపు మాటలు. ఈ పుస్తకం వచ్చిందా మీ అందరికీ? ఇచ్చిర్రా? జర చూపెట్టురు, అందరు చూపెట్టురు. మీ దగ్గర ఉంటే పుస్తకం జర ఆ ఫోటో తీరిపోయి గడిదిక్కు, నాదేం తీస్తారు కానీ అందరు చూపెట్టురు గట్టి మొత్తం. ఇది మనం పెట్టలేదే పేరు. ఇది మీరు దబ్బని అనుకునేరు, మనం పెట్టిన పేరని. మనం పెట్టలే ఈ పేరు. ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా పోయినారు. నోటికి ఏదో వస్తే చెప్పుకుంటా ఉనకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా పోయినారు. ఏమైంది? ఎవ్వరు ఏదో వచ్చి అన్న నాకు ఇది కావాలంటే ఇస్తపో అన్నారు. అనుకుంటే మొత్తం ఎస్ 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 అనుకుంటా పోయినారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నారు. మీకు ఆడబిడ్డలుంటే కోడలి పిల్లకు 2,500, ఇంట్లో ఉండే ముసలవ్వకు ముసలయ్యకు 4,000. నోటికి ఎంత వస్తే చెప్పుకుంటా